ఆయన ఇప్పుడు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో రిమాండ్ రిపోర్ట్ సిద్ధమవుతుంది. ప్రధానంగా ఈ కేసులో ఎవరైతే మొత్తం ట్విస్టుకు దారి తీశారో సత్యవర్ధన్ అని చెప్పి గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023 ఫిబ్రవరి 20వ తేదీన దాడి జరిగిన కేసులో ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారుడు కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ని అతను కేసు విత్డ్రా చేసుకున్నట్టు 2 రోజుల క్రితం యాంటిసిపేటరీ బెయిల్పై విచారణ జరుగుతున్న సమయంలో ఆ రోజు కేసు విత్డ్రా చేసుకుంటున్నట్టు కోర్టుకు వచ్చి చెప్పారు. అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. అయితే దీని వెనక వల్లభనేని వంశీ ఆయన అనుచరులు కిడ్నాప్ చేసి బెదిరించడం వల్లనే ఆయన ఈ విధంగా చేయాల్సి వచ్చింది అనేది కూడా ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో ఇప్పుడు ఆ సత్యవర్ధన్ని కూడా పోలీసులు వల్లభనేని వంశీ అనుచరులు సత్యవర్ధన్ ఆ ఫిర్యాదు విత్డ్రా చేసుకున్న తర్వాత వైజాగ్లో దాచిపెట్టారు. పోలీసులు సత్యవర్ధన్ని అదుపులోకి తీసుకొని ఆయన్ని ఈరోజు కొద్దిసేపటి క్రితం విజయవాడకు తరలించారు. ఈ రిమాండ్ రిపోర్ట్లో సత్యవర్ధన్ ఇచ్చే స్టేట్మెంట్ను కూడా జత చేసి ఆ తరువాత రిమాండ్ రిపోర్ట్ సిద్ధం చేసి వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఈరోజు రాత్రి 10 గంటల తర్వాత విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది వెంకటకృష్ణ. ఇందులో ప్రధానంగా ఏంటంటే ఎస్సీ ఎస్టీ కేసుతో పాటు బిఎన్ఎస్ఎస్ కింద కూడా సెక్షన్లు ఉన్నాయి. అంటే బిఎన్ఎస్ఎస్ కింద ఉన్న సెక్షన్లు ఏంటంటే కిడ్నాపు, బెదిరింపులు, ఒక కేసు దర్యాప్తు దశలో ఉండగా ఫిర్యాదుదారుడిని ప్రభావితం చేసి అతనితో ఆ ఫిర్యాదును విత్డ్రా చేయించటం ఈ సెక్షన్లు ఉన్నాయి. ఈ సెక్షన్ల కింద ఉండటంతో అతన్ని 4th సెషన్స్ కోర్టులో ప్రవేశపెడతారు. ముందు ఆ 4th సెషన్స్ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత మాత్రమే ఆయన ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కోర్టులో 3 రోజుల తర్వాత ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పి సమాచారం అందింది. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా మనం చూసాము ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతూ వస్తోంది. ఇప్పుడు కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో రిమాండ్ రిపోర్ట్ తయారు చేసే పనిలో ఉన్నారు. పోలీసులు ఎవరినైనా ఒక ఫిర్యాదులో లేకపోతే ఒక ఎఫ్ఐఆర్లో అరెస్ట్ చేస్తే అతన్ని ప్రొడ్యూస్ చేసేందుకు అదుపులోకి తీసుకున్న సమయం నుంచి ప్రొడ్యూస్ చేసేందుకు 24 గంటల సమయం అకార్డింగ్ టు లా ఉంది. అందువలన ఈ రోజు రాత్రి 9 గంటల తర్వాతనే ఆయన కోర్టుకు మూవ్ చేసే అవకాశం ఉంది అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కానీ వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఇదే విషయంలో తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతున్నారు. తాను ఫైల్స్ సర్జరీ చేయించుకున్నానని, బ్లీడింగ్ అవుతుందని అచ్చెన్నాయుడు చెబితే ఆ రోజు ఎందుకు వినిపించుకోలేదు? అదేవిధంగా గన్నవరంలో మూల్పూర్ కళ్యాణి నైట్ డ్రెస్ మార్చుకొని వస్తాను అంటే సోషల్ మీడియాలో పోస్టు పెట్టిందని ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారు? తెలుగుదేశం మీడియా సెల్ ఇన్ఛార్జి దారపనేని నరేంద్ర లుంగీ కట్టుకొని ఉంటే అతని ఇంట్లోంచి పోలీసులు ఎందుకు అంతే తీసుకువెళ్లారు? అదేవిధంగా ధరణికోటలో వెంకటేష్ అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ని అతన్ని షార్ట్లో ఉండగా తీసుకువెళ్లటంతో పాటు ఆయన్ని పోలీస్ స్టేషన్కి తరలించే సమయంలో కారులోనే 3rd డిగ్రీ ప్రయోగించటం, పట్టాభిని ఇంట్లో ఉండి నేరుగా తీసుకువెళ్ళి తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోకుండా అతనిపైనే దాడి చేసి అతనిపైనే 3rd డిగ్రీ ప్రయోగించటం, ఇవన్నీ ఏ చట్ట నిబంధనలు చెప్పినాయి, ఏ రాజ్యాంగం చెప్పింది అని చెప్పి టీడీపీ కార్యకర్తలు పోస్టులు చేస్తున్నారు. పైగా ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. వీళ్ళందరి విజువల్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తెలుగుదేశం కార్యకర్తలు నేతలు చేస్తున్నారు. మరోవైపు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడంతో గన్నవరంలో తెలుగుదేశం కార్యకర్తలు రోడ్డు మీదకు వచ్చి టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్న ఈరోజు సాయంత్రం జరిగింది. వెంకటకృష్ణ వల్లభనేని వంశీ భువనేశ్వరి గారి గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ చండాలంగా మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే అతని అక్కడ ఇంకా ఇతరత్ర ఏవైనా చేసినప్పుడు వంశీ గారి సతీమణి ఎప్పుడైనా బయటకు వచ్చి మాట్లాడడం కానీ ఇట్లాంటి ఎప్పుడైనా చూసాం మనం? అసలు ఎప్పుడు ఆమె ఇంతవరకైతే మాత్రం రాలేదు కదా. భువనేశ్వర్ గారిని అంత దారుణంగా అవమానించినప్పుడు కూడా ఎప్పుడు మరి మాట్లాడలేదు కదా. ఇవాళ వచ్చి అక్కడ ఆమె మాట్లాడుతున్నది ఏంటి? వల్లభనేని వంశీ ఫస్ట్ టైం నారా భువనేశ్వర్ మీద, చంద్రబాబు గారి సతీమణి నారా భువనేశ్వర్ మీద నోరు బారేసుకున్న సమయంలో కానీ, ఆ తర్వాత అసెంబ్లీలో ఈయన చేసిన వ్యాఖ్యల మీదనే కొంతమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు గారిపై అటువంటి ఆరోపణలు చేసిన సందర్భంలో ఆయన ఇది గౌరవ సభగా మారిన తర్వాత సీఎంగానే ఈ చట్టసభలో అడుగు పెడతానని శపథం చేసి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అక్కడికి వచ్చి ఆయన బోరును విలపించారు. ఈ సమయంలో
ఒక సాటి మహిళను, పైగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ బిడ్డ నారా భువనేశ్వర్ని ఆ విధంగా అవమానించారు అని చెప్పి ఆమె ఏ రోజు రాజకీయాల్లోకి రాలేదు. అదేవిధంగా ఆమె ఏ రోజు కూడా అడ్మినిస్ట్రేషన్లో కూడా జోక్యం చేసుకున్నట్టు ఒక్కళ్ళు కూడా వేలెత్తి ఆరోపణ చేసిన సందర్భము లేదు. కానీ అటువంటి భువనేశ్వర్ని ఆ రోజు తోలనాడారు అనే కారణంతోనే ఈ మొత్తం రాష్ట్రంలో రాజకీయం మారింది, అది వేరే విషయం. కానీ ఈరోజు వంశీ సతీమణి అక్కడికి వచ్చి మాట్లాడటం మీదనే తెలుగుదేశం కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు కూడా వంశీ సతీమణిని ముందు లోపలికి అనుమతించకపోయినప్పటికీ ఆ తర్వాత వంశీ న్యాయవాది తానికొండ చిరంజీవితో కలిపి ఇద్దరినీ కలిపి లోపలికి అనుమతించారు. కొద్దిసేపు మాట్లాడారు. పోలీసులతో ఎఫ్ఐఆర్ కావాలని అడిగారు.